ఎంఎస్ ఎక్సెల్ లో కొన్ని ఆప్షన్స్ యూజ్ చేసి మన టైం సేవ్ అయ్యే విధంగా వర్క్ చేస్తామండి. కానీ ఇప్పుడు మనం చెప్పుకునే కొన్ని ఆప్షన్స్, షార్ట్ కట్స్ ద్వారా ఇంకా టైం సేవ్ చేయొచ్చండి. అవేంటో క్లియర్ గా నేర్చుకుందాం. చూడండి వ్యూయర్స్, బేసిక్ గా మనం ఎక్సెల్ లో ఫార్ములాస్ అప్లై చేస్తాం. ఇక్కడ వాల్యూస్ ఉన్నాయి. బ్యాక్ ఎండ్ లో మనకి టోటల్ ఫార్ములాస్, యావరేజ్ ఫార్ములాస్ ఉన్నాయండి. ఇవి నార్మల్ వాల్యూస్ గా రావాలండి. బ్యాక్ ఎండ్ లో ఎలాంటి ఫార్ములాస్ ఉండకూడదు అనుకుంటే ఈ ఫార్ములాస్ అప్లై చేసిన డేటాని కాపీ చేసి మనం నార్మల్ వాల్యూస్ గా పేస్ట్ చేయాలి. అలా పేస్ట్ చేయాలంటే మీరు హోమ్ ట్యాబ్ లోకి వెళ్ళి పేస్ట్, ఇక్కడ డౌన్ యారో సింబల్ ఉందా, దీన్ని క్లిక్ చేసి పేస్ట్ వాల్యూస్ ఈ ఆప్షన్ క్లిక్ చేశారనుకోండి, మనకి నార్మల్ వాల్యూస్ గా కన్వర్ట్ అవుతుంది. లేదా కాపీ చేసి ఆ డేటా మీద రైట్ క్లిక్ ఇచ్చి పేస్ట్ ఆప్షన్స్ లో పేస్ట్ వాల్యూస్ అన్న నార్మల్ వాల్యూస్ గా పేస్ట్ అవుతుందండి. బ్యాక్ ఎండ్ లో మనకి ఎలాంటి ఫార్ములా లేదు. ఇలా కాకుండా మన టైం ఇంకా సేవ్ అయ్యే విధంగా ఎలా వర్క్ చేయొచ్చు అంటే చూడండి, ఇక్కడ మనకి టోటల్, యావరేజ్ సెల్స్ లో ఆల్రెడీ బ్యాక్ ఎండ్ లో ఫార్ములాస్ ఉన్నాయండి. ఇప్పుడు ఈ డేటాని సెలెక్షన్ చేసి కాపీ చేయండి, కంట్రోల్-C. ఇప్పుడు డైరెక్ట్ గా మనం యూజ్ చేసే షార్ట్ కట్ కంట్రోల్-Shift-V ప్రెస్ చేయండి. డైరెక్ట్ గా మనకి నార్మల్ వాల్యూస్ గా పేస్ట్ అవుతాయండి. అంతేగాని మీరు రైట్ క్లిక్ ఇచ్చి పేస్ట్ వాల్యూస్ ఆప్షన్స్ యూజ్ చేయడం ఇదంతా కాదండి. మీరు డైరెక్ట్ గా యూజ్ చేసే షార్ట్ కట్ ఏంటండి, కంట్రోల్-Shift-V. నార్మల్ వాల్యూస్ గా డేటా పేస్ట్ అవుతుందండి. ఓకేనా? చూడండి వ్యూయర్స్, ఇక్కడ ఒక సేల్స్ డేటా ఉందండి. వీటికి టోటల్స్ ఫైండ్ అవుట్ చేయాలండి. అలా ఫైండ్ అవుట్ చేయాలంటే మనం డైరెక్ట్ గా యూజ్ చేసే ఫార్ములా ఏంటంటే సమ్ ఓపెన్ బ్రేసెస్ ఇక్కడున్న డేటా, ఈ సేల్స్ డేటా మొత్తాన్ని సెలక్షన్ చేసి క్లోజ్ చేసి ఎంటర్ ప్రెస్ చేస్తాం. టోటల్ వాల్యూ వస్తుంది. దాని తర్వాత ఫిల్ హ్యాండిల్ డబుల్ క్లిక్ చేయడం లేదా డ్రాగ్ చేయడం చేస్తామండి. టోటల్ వాల్యూస్ వచ్చేస్తాయి. లేదా మనకి టోటల్ రావాలంటే డైరెక్ట్ షార్ట్ కట్ ఏంటండి, ఆల్ట్ ఈక్వల్ టు ప్రెస్ చేస్తాం. మనకి ఆటోమేటిక్ గా సమ్ వస్తుంది. ఇప్పుడు ఫిల్ హ్యాండిల్ తో డ్రాగ్ చేస్తాం. అంటే ఇక్కడ కూడా మనకి సమ్ వాల్యూ రావాలంటే ఆ సెల్ ని క్లిక్ చేసి ఆల్ట్ ఈక్వల్ టు ఎంటర్ ప్రెస్ చేసి మళ్ళీ ఫిల్ హ్యాండిల్ తో ఈ విధంగా డ్రాగ్ చేస్తాం. ఇలా మనకి టోటల్ వాల్యూస్ రావడం కోసం మనం మల్టిపుల్ టైమ్స్ సమ్ ఫార్ములా యూజ్ చేయడం, దాన్ని ఫిల్ హ్యాండిల్ తో డ్రాగ్ చేయడం ఇదంతా టైం వేస్ట్ అండి. నేను ఎలా చేస్తున్నాను చూడండి, ఇక్కడ ఎలాంటి టోటల్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయలేదండి. ఇప్పుడు నేను ఈ సేల్స్ వాల్యూస్ మొత్తాన్ని సెలక్షన్ చేశాను. అండ్ ఎక్కడైతే ఫార్ములాస్ రావాలో ఆ సెల్స్ ని కూడా సెలక్షన్ చేయండి. సెలక్షన్ చేసి మీరు డైరెక్ట్ గా ఆటో సమ్ కి షార్ట్ కట్ ఏందండి, ఆల్ట్ ఈక్వల్ టు, ఆటోమేటిక్ గా ఆల్ సెల్స్ లో మనకి టోటల్ వాల్యూస్ వచ్చేస్తాయండి. అంతేగాని మీరు వర్టికల్ గా ఒకసారి, హారిజంటల్ గా ఒకసారి, ఇండివిజువల్ గా ఫార్ములాస్ అప్లై చేసి ఫిల్ హ్యాండిల్ తో డ్రాగ్ చేయాల్సిన అవసరం లేదండి. ఓకేనా? డైరెక్ట్ గా ఆల్ట్ ఈక్వల్ టు ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం ద్వారా మీ టైం అనేది సేవ్ అవుతుంది. ఓకేనా? చూడండి వ్యూయర్స్, ఇక్కడ ఒక సేల్స్ రిపోర్ట్ ఉందండి. వీటి హెడ్డింగ్స్ వచ్చి మంత్ నేమ్స్ ఇచ్చానండి. ఇప్పుడు దీన్ని ప్రింటింగ్ ఇవ్వాలనుకుంటున్నాను, కంట్రోల్-P. అండ్ ఈ డేటా అనేది టోటల్ గా 10 పేజెస్ లో వస్తుందండి. ఫస్ట్ పేజీలో మాత్రం మనకి హెడ్డింగ్స్ వస్తున్నాయి. అండ్ రిమైనింగ్ పేజెస్ లో నార్మల్ సేల్స్ వాల్యూస్ మాత్రమే వస్తున్నాయి. కాదండి, నాకు ఎవ్రీ పేజీలో మనకి ఈ హెడ్డింగ్స్ అనేది రిపీట్ అవ్వాలంటే మనం యూజ్ చేసే ఆప్షన్ ఏంటండి, ప్రింట్ టైటిల్స్. మనం డైరెక్ట్ గా పేజ్ లేఅవుట్ ట్యాబ్ లోకి వెళ్ళి ప్రింట్ టైటిల్స్ అనే ఆప్షన్ ఉంటుందండి. దీన్ని క్లిక్ చేసి ఇక్కడ రోస్ టు రిపీట్ ఎట్ టాప్, ఏ రో అయితే రిపీట్ అవ్వాలో ఆ రోని సెలక్షన్ చేయాలి. ఇక్కడ కర్సర్ పెట్టి ఆ రోని సెలక్షన్ చేసి ఓకే ప్రెస్ చేసాం అనుకోండి. ఇప్పుడు మీరు ప్రింట్ ప్రివ్యూ చూడండి, ఎవ్రీ పేజ్ లో మనకి ఆ హెడ్డింగ్స్ అనేది రిపీట్ అవుతాయండి. ఇదే అడ్వాన్స్డ్ ఆప్షన్ అనుకోవద్దండి. దీనికి డైరెక్ట్ షార్ట్ కట్ ఉంది. మీరు ప్రింట్ టైటిల్స్ అనే ఆప్షన్ లోకి వెళ్లాల్సిన అవసరం లేదండి. మీరు ఏం చేయొచ్చు అంటే చూడండి, ఆ హెడ్డింగ్స్ అనేది రిపీట్ అవ్వండి. ఫస్ట్ పేజీలో మాత్రం మనకి హెడ్డింగ్స్ అనేది ఉంటుంది. మీరు ఏం చేస్తారంటే మీకు ఏ రో అయితే రిపీట్ అవ్వాలో ఆ రోని సెలక్షన్ చేసి ఇక్కడ మనకి నేమ్ బాక్స్ ఉంది కదండి, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ ఏం టైప్ చేస్తానంటే ప్రింట్ _టైటిల్స్ ఇలా టైప్ చేసి ఎంటర్ కొట్టండి. మీకు ఏ రో అయితే రిపీట్ అవ్వాలో ఆ రోని సెలక్షన్ చేసి ప్రింట్ టైటిల్స్ అని నేమ్ బాక్స్ లో టైప్ చేయండి. ఇప్పుడు ఒకసారి ప్రింట్ ప్రివ్యూ చూడండి, కంట్రోల్-P. ఇప్పుడు ఒకసారి చెక్ చేయండి, ఇదిగోండి ఎవ్రీ పేజీలో ఆ రో అనేది రిపీట్ అవుతుందండి. మీరు ప్రింట్ టైటిల్స్ ఆప్షన్ లోకి వెళ్ళడం, ఆ రోని సెలక్షన్ చేయడం, ఇంత టైం వేస్ట్ చేయలేదండి. ఓకేనా? మనకి ర్యాండమ్ గా ఏదైనా డూప్లికేట్స్ డేటా రావాలండి. ఇక్కడ 6 సబ్జెక్ట్స్, ఒక 20 స్టూడెంట్స్ మార్క్స్ రావాలండి. అలా రావడం కోసం మీరు ఇండివిజువల్ గా డేటాని టైప్ చేయడం, అలా ఎంతసేపు టైప్ చేస్తూ ఉంటామండి, టైం వేస్ట్ కదండి.
అంత ప్రొసీజర్ లేకుండా పర్టికులర్ వాల్యూ నుంచి పర్టికులర్ వాల్యూ వాటికి ఆ వాల్యూస్ మధ్యలోనే మనకి ర్యాండమ్ గా నెంబర్స్ అనేది వచ్చేటట్టుగా యూజ్ చేయొచ్చు. దానికి ఒక ఫార్ములా ఉందండి. అదే ర్యాండ్ బిట్వీన్. మీకు ఎక్కడైతే డేటా కావాలో ఆ సెల్స్ మొత్తాన్ని సెలక్షన్ చేయండి. ఇప్పుడు డైరెక్ట్ గా ఫార్ములా యూజ్ చేయండి. ఈక్వల్ టు ర్యాండ్ బిట్వీన్. ఆ ఫార్ములాని సెలక్షన్ చేసి ట్యాబ్ ప్రెస్ చేయండి. ఫార్ములా మొత్తం తీసుకునేది. బాటమ్ కామా టాప్ అంటే మినిమం వాల్యూ నుంచి మాక్సిమం వాల్యూ టైప్ చేయండి. నాకు ఇక్కడ మార్క్స్ 10 నుంచి 100 దాకా రావాలండి. 10, 100 ఈ విధంగా ఇచ్చేసి క్లోజ్ చేసి కంట్రోల్ ఎంటర్ ప్రెస్ చేయండి. ఆటోమేటిక్ గా వచ్చేస్తాయండి. అంటే ఇప్పుడు ఈ టోటల్ సెల్స్ లో మనకి బ్యాక్ ఎండ్ లో ర్యాండ్ బిట్వీన్ అనే ఫార్ములా ఉందండి. అలా ఒక మార్క్స్ లో కాదండి, పర్టికులర్ గా సేల్స్ వాల్యూస్ ఉన్నాయి. నాకు 10,000 నుంచి 50,000 మధ్యలో సేల్స్ వాల్యూస్ డూప్లికేట్ రావాలి. ఎక్కడైతే రావాలో ఆ సెల్స్ ని సెలక్షన్ చేసి ఈక్వల్ టు ర్యాండ్ బిట్వీన్. నా ఇక్కడ 10,000 నుంచి 50,000 మధ్యలో రావాలి. అలా ఇచ్చేసి క్లోజ్ చేసి కంట్రోల్ ఎంటర్. ఇదిగోండి డైరెక్ట్ గా మనకి డూప్లికేట్ డేటా వచ్చేస్తుందండి. కానీ బ్యాక్ ఎండ్ లో మనకి ఫార్ములాస్ ఉన్నాయి కాబట్టి అది నార్మల్ వాల్యూస్ గా పేస్ట్ అవ్వాలంటే మీకు ప్రీవియస్ గా షార్ట్ కట్ చెప్పాను కదండి. ఆ డేటాని సెలక్షన్ చేయండి, కాపీ చేయండి, కంట్రోల్ సి. నార్మల్ వాల్యూస్ గా పేస్ట్ అవ్వాలంటే షార్ట్ కట్ ఏందండి? కంట్రోల్ షిఫ్ట్ వి. నార్మల్ డేటాగా మీకు పేస్ట్ అవుతుందండి. మీరు అలా పేస్ట్ చేయకుండా అలా వదిలేశారనుకోండి, బ్యాక్ ఎండ్ లో మనకి ఫార్ములాస్ ఉన్నాయి కాబట్టి ఏదైనా ఒక ఫార్ములాని ఎడిట్ చేసి ఎంటర్ కొట్టారనుకోండి, ఎవ్రీ సెల్ లో డేటా అనేది చేంజ్ అవుతుందండి. ఇదిగోండి ఆటోమేటిక్ గా చేంజ్ అవుతుంది. కాబట్టి మీరు ఏం చేస్తారు? నార్మల్ వాల్యూస్ గా చేంజ్ చేసుకోండి. కాపీ చేయండి, కంట్రోల్ షిఫ్ట్ వి. ఇప్పుడు ఎక్సెల్ లో మనం ఎంఐఎస్ రిపోర్ట్స్ క్రియేట్ చేసేటప్పుడు, డాష్ బోర్డ్స్ క్రియేట్ చేసేటప్పుడు మనకి డిఫరెంట్ షేప్స్, చార్ట్స్ ఉంటాయండి. ఇవి డిఫరెంట్ సైజెస్ లో ఉంటాయండి. ఇవన్నీ ఈక్వల్ సైజు లో రావడం కోసం మీరు ఇండివిజువల్ గా ఈ చార్ట్స్ ని, షేప్స్ ని డ్రాగ్ చేయడం, సైజెస్ అనేది ఇంక్రీజ్ చేయడం, డిక్రీజ్ చేయడం, ఇలా టైం వేస్ట్ చేస్తారండి. ఒకవేళ అలా టైం వేస్ట్ చేసిన పర్ఫెక్ట్ గా అయితే షేప్స్ అనేది ఈక్వల్ గా మనకి అడ్జస్ట్ అవ్వండి. అలా కాకుండా అట్ ఎ టైం ఒకేసారి మల్టిపుల్ షేప్స్ ని ఈక్వల్ గా మీరు అడ్జస్ట్ చేయాలంటే మీరు ఏం చేస్తారు? కంట్రోల్ పట్టుకొని మల్టిపుల్ షేప్స్ ని లేదా మల్టిపుల్ చార్ట్స్ ని సెలక్షన్ చేసి డైరెక్ట్ గా మీరు షేప్ ఫార్మేట్ ట్యాబ్ లోకి వెళ్ళండి. ఇక్కడ మనకి లాస్ట్ ఆప్షన్ ఉంది చూడండి, సైజు. మీకు ఏ సైజులో అయితే మీరు అడ్జస్ట్ చేయాలనుకున్నారో ఆ సైజ్ అనేది ఇక్కడ ఇవ్వండి. ఫస్ట్ హైట్, దాని తర్వాత విడ్త్. హైట్ అనేది 7 ఇవ్వండి అండ్ విడ్త్ అనేది నేను ఇక్కడ 14 ఇస్తున్నానండి. ఎంటర్ ప్రెస్ చేయండి. ఇదిగోండి ఇక్కడున్న చార్ట్స్ అనేది ఈక్వల్ గా మనకి అడ్జస్ట్ అయినాయండి. ఈ చార్ట్స్ ని మీరు ఒక ఆర్డర్ లో సెట్ చేసుకోవచ్చండి. ఓకేనా? బేసిక్ గా మనం ఒక డేటాని ఫిల్టర్ చేయాలనుకుంటే ఆ పర్టికులర్ డేటాని సెలక్షన్ చేసి మనం డేటా ట్యాబ్ లోకి వెళ్ళి ఫిల్టర్ ఆప్షన్ ని క్లిక్ చేయాలి. అండ్ ఇక్కడ మీరు ఏ డేటాని అయితే ఫిల్టర్ చేయాలనుకున్నారో ఆ ఫీల్డ్ నేమ్ లో ఫిల్టర్ ఐకాన్ క్లిక్ చేస్తారు. నాకు ఇక్కడ గుంటూరు లిస్ట్ కావాలి, ప్లేస్. ఆ ఫిల్టర్ ఐకాన్ క్లిక్ చేసి సెలెక్ట్ ఆల్ అన్సెలక్షన్ చేసి గుంటూరుని సెలక్షన్ చేసి ఓకే అంటారు. గుంటూరు లిస్ట్ డిస్ప్లే అయింది. లేదంటే నాకు గుంటూరు, తెనాలి 2 ప్లేసెస్ రావాలనుకుంటే మళ్ళీ అగైన్ ఫిల్టర్ ఐకాన్ క్లిక్ చేసి గుంటూరు, తెనాలి సెలక్షన్ చేసి ఓకే అంటారు. ఆ డేటా అనేది ఫిల్టర్ అవుతుంది. ఇలా మీరు ఏ డేటానైతే ఫిల్టర్ చేయాలనుకున్నారో అన్ని టైమ్స్ మీరు ఫిల్టర్ ఐకాన్ క్లిక్ చేయడం, అన్సెలక్షన్ చేయడం, సెలక్షన్ చేయడం, ఇదంతా టైం వేస్ట్ అండి. అంత ప్రొసీజర్ లేకుండా మీరు ఏం చేస్తారో చూడండి. ఇక్కడ నేను ఫిల్టర్ అనేది అప్లై చేయలేదండి. ఈ డేటాని సెలక్షన్ చేసి టేబుల్ ఫార్మేట్ అప్లై చేయండి. కంట్రోల్ టీ. ఓకే ప్రెస్ చేయండి. ఎప్పుడైతే టేబుల్ ఫార్మేట్ అప్లై చేస్తారో టేబుల్ డిజైన్ అనే ట్యాబ్ వస్తుందండి. ఇందులో ఇన్సర్ట్ టు స్లైసర్ ఈ ఆప్షన్ యూజ్ చేయండి. మీరు ఏ డేటానైతే ఫిల్టర్ చేయాలనుకున్నారో పర్టికులర్ గా ఆ ఫీల్డ్ నేమ్ ని సెలక్షన్ చేయండి. ప్లేసా, ప్రోడక్టా లేదా రెండువా? ప్లేస్ కావాలి, ప్రోడక్ట్ కావాలి. ఈ 2 చెక్ బాక్సెస్ సెలక్షన్ చేసి ఓకే ప్రెస్ చేయండి. మీకు 2 స్లైసెస్ వచ్చినాయి చూడండి, ప్లేస్ కి సంబంధించి, ప్రోడక్ట్ కి సంబంధించి. ఇప్పుడు మీరు ప్లేస్ లో గుంటూరు లిస్ట్ రావాలి, గుంటూరు సెలక్షన్ చేయండి. ఆటోమేటిక్ గా గుంటూరు ఫిల్టర్ అయిపోయింది. లేదా ఒంగోలు అన్నారు, లేదా తెనాలి అన్నారు. విత్ ఇన్ సెకండ్స్ లో మీరు మీకు కావాల్సిన డేటాని ఫిల్టర్ చేయొచ్చండి. ఇలా ఒక్కో ప్లేస్ కాదండి, మల్టిపుల్ ప్లేసెస్ ఫిల్టర్ అవ్వాలి. ఇక్కడ మల్టీ సెలెక్ట్ అనే ఆప్షన్ ఉందా, దీన్ని క్లిక్ చేయండి. ఇక్కడ తెనాలి, గుంటూరు. ఇప్పుడు మల్టిపుల్ ప్లేసెస్ సెలక్షన్ అవుతాయండి. అండ్ ఒక్కో ప్లేస్ సెలక్షన్ అవ్వాలంటే మల్టీ సెలెక్ట్ అనేది అన్సెలక్షన్ చేయండి. అండ్ డేటా మొత్తం మీకు డిస్ప్లే అవ్వాలంటే క్లియర్ ఫిల్టర్, డేటాని క్లియర్ చేయండి. టోటల్ డేటా అనేది డిస్ప్లే అవుతుంది. అంతేగాని మీరు ఫిల్టర్ ఆప్షన్ యూజ్ చేసి అందులో ఉన్న ఐకాన్స్ ని సెలక్షన్ చేసి టైం వేస్ట్ చేయాల్సిన అవసరం లేదండి. ఓకేనా? చూడండి వ్యూయర్స్, ఎక్సెల్ లో మన పర్టికులర్ షీట్ అనేది డూప్లికేట్ రావాలంటే ఆ షీట్ మీద రైట్ క్లిక్ ఇచ్చి ఇక్కడ మూవ్ ఆర్ కాపీ ఈ ఆప్షన్ క్లిక్ చేస్తామండి.
క్రియేట్ ఏ కాపీ ఈ చెక్ బాక్స్ ని సెలక్షన్ చేసి ఎక్కడైతే మీకు డూప్లికేట్ షీట్ రావాలో ఆ షీట్ దగ్గర క్లిక్ చేసి ఓకే అంటే అక్కడ మనకి డూప్లికేట్ షీట్ అనేది వస్తుందండి. ఇదంతా టైం వేస్ట్ అండి. మీకు డూప్లికేట్ షీట్ రావాలన్నా విత్ ఇన్ సెకండ్స్ లో మీరు క్రియేట్ చేయొచ్చు. మీకు ఏ షీట్ అయితే డూప్లికేట్ రావాలో షీట్ 3 అనేది డూప్లికేట్ రావాలండి. ఆ షీట్ ని సెలక్షన్ చేసి కంట్రోల్ పట్టుకొని ఎక్కడైతే డూప్లికేట్ రావాలో ఇలా డ్రాగ్ చేయండి. ఇక్కడ డౌన్ యారో సింబల్ వచ్చిందా, వదిలేసేయండి. మీకు డూప్లికేట్ షీట్ అనేది వచ్చేస్తుందండి. ఓకేనా, కంట్రోల్ పట్టుకొని డ్రాగ్ చేయండి, డూప్లికేట్ షీట్ వచ్చేస్తుందండి. ఓకేనా, అలా డేటా డూప్లికేట్ రావాలనుకోండి ఆ డేటాని సెలక్షన్ చేసి కంట్రోల్ పెట్టుకోండి. ఇక్కడ మీకు బోర్డర్ దగ్గరికి వెళ్ళంగానే యారో మార్క్ ప్లస్ సింబల్ లాగా వచ్చిందా, ఇప్పుడు డ్రాగ్ చేయండి, మీకు డూప్లికేట్ డేటా వస్తుందండి. అంతేగాని కాపీ పేస్ట్లు యూజ్ చేసి షార్ట్ కట్లు యూజ్ చేసి టైం వేస్ట్ చేయాల్సిన అవసరం లేదండి. ఓకేనా, వియర్స్ ఈ వీడియోలో కంటెంట్ ఉంటేనే లైక్ చేయండి. అలాంటి కంప్యూటర్స్ అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.